హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అశోక్ గడ్డం. ఈరోజు మనం చూస్తున్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి చిదంబరం అనే టెంపుల్ అనమాట. ఈ చిదంబరంలో మెయిన్గా నటరాజ స్వామి వారు ఉన్నారనమాట. ఈ నటరాజ స్వామి వారికి ఏంటంటే కనుక చాలామంది చెప్పిన దాని ప్రకారము ఈ విశ్వం యొక్క ఉంది కదా, ఈ విశ్వం అనేది ఉంది కదా, ఈ విశ్వంలో మొత్తానికి అయస్కాంత శక్తి అనేది ఏదైతే ఉందో దానికి కేంద్ర బిందువు అంటే మిడ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ చిదంబరంలో ఉన్నటువంటి నటరాజస్వామి యొక్క కాలి వేలి బొటన వేలు ఉంది కదా, ఆ కింద ఉన్నదే కరెక్ట్గా మిడ్ పాయింట్ అనమాట. సో ఈ విశ్వానికి మొత్తానికి అయస్కాంత శక్తి యొక్క మిడ్ పాయింట్ అనమాట అది. సో అందుకే చాలామంది ఫారినర్స్ కానీ వచ్చి ఇక్కడ వచ్చేసి చెక్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే కనుక ఈ కాస్మిక్ గార్డ్ అని కానీ పిలుస్తూ ఉంటారు అనమాట. సో మనకి పంచభూత లింగాలలో ఈ చిదంబర లింగం అనేది కానీ ఉంది అనమాట. శివలింగాలు ఉన్నాయి కదా, పంచభూత శివలింగాలు, వాటిలలో కానీ మనకి ఈ శివలింగం అనేది కానీ ఉందన్నమాట. ఇంకోటి ఈ టెంపుల్లో మనకి నటరాజ స్వామి వారు ఉంటారు, పక్కన అలాగే అమ్మవారు ఉంటారు, అలాగే పక్కన ఇంకొక చిన్న అదే గుడి ఉంటుంది. ఆ గుడిలో మనకి గోవిందరాజ స్వామి వారు ఉంటారు. అంటే మనకు విష్ణు ఈయన కానీ ఉంటారు అనమాట. ఇద్దరు మనకు పక్కనే ఉంటారు. శివతత్వం విష్ణుతత్వం అంటారు కదా, రెండు కలిసే ఉంటాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ టెంపుల్ ఏదైతే ఉందో అది అచ్చం మన మానవుడు అంటే మనమే అనమాట. సో ఈ హ్యూమన్స్ ఎలా అయితే మానవ శరీరం ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ గుడి కానీ దాన్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేశారనేది కానీ ఒకటి చెప్తూ ఉంటారు అనమాట పూర్వకాలంలో ఉన్నటువంటి ఋషులు. కానీ అప్పట్లోనే వీళ్ళకు ఇవన్నీ ఎలాగ తెలుసు అన్నది ఒక అంతుచిక్కని రహస్యం అన్నమాట. సో మనిషికి నవరంధ్రాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ గుడికి కానీ మొత్తము 9 ఎంట్రన్స్లు అనేది ఉన్నాయన్నమాట. గుడి లోపలికి గర్భగుడి దగ్గరికి వెళ్ళడానికి మొత్తం 9 ఎంట్రన్స్లు ఉన్నాయి. మానవునికి కానీ అలాగే 9 రంధ్రాలు అనేది ఉంటాయన్నమాట. సో మొత్తం మానవ నిర్మాణం ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ చిదంబరం యొక్క ఆలయం పైకప్పు అనేది 21,600 బంగారు రేకులతో నిర్మించడం జరిగిందనమాట. సో ఈ 21,600 బంగారు రేకులతో ఎందుకు నిర్మించారంటే ఒక మనిషి ఒక మంచిగా అంటే ఒక యాక్టివ్గా ఉండే పర్సన్ కానీ ఎవరైనా కానీ సరే రోజుకి 21,600 సార్లు శ్వాస వదలడం కానీ తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఇది అనేది పూర్వకాలంలోనే మనకు లెక్కించి ఋషులు మెడికల్గా కానీ సేమ్గా అలాగే ఉంటుంది అనమాట. పూర్వకాలంలో ఋషులు లెక్కించి ఈ బంగారం పైకప్పు అనేది నిర్మించడం జరిగిందనమాట. ఇక నటరాజ స్వామి యొక్క గర్భగుడి అనేది ఈ గర్భగుడి పైకప్పు ఉంటుంది కదా, ఆ బంగారు రేకులకి మొత్తం 72,000 మేకులు అనేది యూజ్ చేశారనమాట. అంటే అది స్టిక్ చేయడానికి ఆ 72,000 మేకులు అనేది ఏం సూచిస్తుంది అంటే మన బాడీలో ఉన్నటువంటి 72,000 నాడులను అనేది చెప్తుంది అనమాట. ఈ 72,000 నాడులు అనేది ఎలా చెప్తున్నాం అంటే చాలా శాస్త్రాలలో కానివ్వండి వీటిలలో కానీ మనకు ఒక మనిషికి 72,000 నాడులు ఉంటాయి అనేది చెప్పడం జరిగిందనమాట. అలాగే ఈ గుడిలో మన గర్భగుడి పైన రేకులకి 72,000 మేకులు అనేది కొట్టడం జరిగింది. అలాగే ఈ నటరాజ స్వామి టెంపుల్ ఉంది కదా గర్భగుడి, ఆ గర్భగుడి అనేది మనకి లోపల మొత్తం ఏరియా చూసుకుంటే కనుక లోపల గర్భగుడి అనేది కొద్దిగా లెఫ్ట్ సైడ్కి అనేది ఉంటుంది అనమాట. ఎందుకు అలాగ ఉందంటే మానవ శరీరంలో మన గుండె అనేది ఎలాగ కొద్దిగా ఎడం వైపుకి ఎలాగ ఉంటుందో అలాగే గుడిలో కానీ నటరాజ స్వామి టెంపుల్ ఎడం వైపుకి ఉండడం జరుగుతుంది అనమాట. ఇది మొత్తము మన మనిషి శరీరాన్ని మన మనిషి గురించి మొత్తం చెప్తూ ఉంటుంది అనమాట. ఈ గుడి మెయిన్ గుడి ఉంది కదా నటరాజ స్వామిది, పక్కన రైట్ సైడ్లో ఒకటి సభ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఒక సభ ఉంటుంది. మొత్తం 3 సభలు కలిపి పైకప్పు ఏదైతే ఉంటుందో దాని కింద మొత్తం 4,096 వాసాలు ఉంటాయన్నమాట. ఈ 4,096 వాసాలు దేనికి సూచిస్తాయంటే ఒక మనిషి యొక్క మెయిన్ ప్రధాన నాడులు రక్తనాళాలు ఏవేవైతే ఉంటాయో అవి 4,096 అనేసి హ్యూమన్ అటానమీ ప్రకారం చెప్పారనమాట. సేమ్ ఆ విధంగా దీన్ని సూచిస్తారనమాట. అలాగే ఈ టెంపుల్లో వచ్చేసి మనకి వాటర్ అనేది
కింద నుంచి పైకి అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇదొక రహస్యము. సో లాస్ట్ ఇయర్ బీబీసీ కానీ దీని గురించి రీసెర్చ్ చేసింది, అలాగే చాలామంది శాస్త్రవేత్తలు కానీ దీని గురించి రీసెర్చ్ చేశారనమాట. ఏంటంటేనక మామూలుగా అయితే ఎక్కడైనా కానీ ఎత్తు నుంచి కిందికి నీళ్ళు అనేది రావడం జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే కింద నుంచి పైకి నీళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. అది ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇక్కడ కాలువలు కానీ ఇవన్నీ ఇక్కడ అలాగే ఉన్నాయన్నమాట. సో మీకు ఇక్కడ ఎవరినన్నా అడిగితేనక దాని గురించి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తేనక రైట్ సైడ్లో మనకు కోనేరు ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మనం ముందుకు వెళ్తేనక అమ్మవారి టెంపుల్ వస్తుంది. సో అమ్మవారి టెంపుల్ నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళ్తేనక మనకు వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తేనక మీకు ఎదురుగా ఒక మండపం ఉంది. ఆ మండపం దగ్గర నుంచి ఇక్కడ మనకు వినాయక స్వామి గుడి ఉంది. వినాయక స్వామి గుడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తేనాక మనకు వచ్చేసేసి ఈ కోనేరు అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నటువంటిది మీకు కోనేరు పక్కనే మీకు అమ్మవారు ఉంటారు. అక్కడ అమ్మవారికి పూజలు చేసుకొని ఎవరన్నా కానీ పురోహితులతో ఇవి పూజలు కానీ అలాంటివి చేయించుకుంటున్నారు అనమాట. కోనేరు దగ్గర ఇక్కడ కూర్చుంటేనక పీస్ఫుల్గా ఉంది అసలు. ఇది అయిపోతే ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ని దర్శనం చేసుకోవాలి. నేను చెప్పాను కదా వినాయక స్వామి టెంపుల్ అనేది ఇదే. సో ఇప్పుడైతే క్లోజ్ చేశారు, కానీ మనకైతే కనిపిస్తుంది అన్నమాట, ఇబ్బంది ఏం లేదు. వినాయకుడిని ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని కొద్దిగా ముందుకు అలాగే వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి సభ. కొద్దిగా ముందుకు వెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ వస్తుంది. అమ్మవారి టెంపుల్ లోపల అయితే మనకి వీడియో రికార్డింగ్ అనేది ఉండదు అనమాట. సో అందుకనేసి మనము బయట నుంచే వీడియో రికార్డింగ్ అనేది స్టాప్ చేస్తాము. లోపల అయితే గుడి చాలా బాగుంటుంది. లోపల పెయింటింగ్స్ కానీ ఇవన్నీ చాలా నీట్గా వేసారనమాట. గుడి పైకప్పు కానీ సైడ్ వాల్స్ కానీ ఇంకోటి ఏంటంటే పురాత కాలంలో ఉన్నటువంటి ఇవి ఉన్నాయన్నమాట, కొన్ని చారిత్రక వైభవాన్ని తెలిపేవి అనమాట. సో అలాంటివన్నీ మేము ఇక్కడ లోపలికి వెళ్ళి సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. సో ఏంటంటే వీడియో రికార్డింగ్ ఆప్షన్ లేనందువల్ల నేను మీకు చూపించలేకపోతున్నాను. సో కంపల్సరీ వెళ్తే చాలామంది ఇక్కడ టెంపుల్ మిస్ అవుతారు, అమ్మవారి టెంపుల్ చిదంబరం వెళ్ళినటోళ్ళు. కానీ మీరు మాత్రం మిస్ అవ్వద్దండి. నెక్స్ట్ టైం చిదంబరం వెళ్తే కంపల్సరీ అమ్మవారి టెంపుల్, దాని పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ రెండు చూసుకోండి, ఓకేనా. చాలా బాగుంటుంది లోపలైతే టెంపుల్. అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని లోపలైతే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో లోపల చూసాము అమ్మవారి టెంపుల్ కానీ లోపల చిత్రాలు కానివ్వండి, ఆ గోడకు పైన ఉన్నటువంటి ఇవి కానివ్వండి చాలా బాగున్నాయి అన్నమాట. సో అవన్నీ చాలా బాగున్నాయి. అయితే నాకు ఎక్సలెంట్గా చాలా బాగా నచ్చింది. సో అక్కడ నుంచి ఇప్పుడు మనము నార్త్ గేట్ సైడ్ మూవ్ అయ్యేసి నార్త్ గేట్ సైడ్ నుంచి మళ్ళీ అట్లా ఒక రౌండ్ వేసుకొని వద్దాం మొత్తం చుట్టూ అంతా. సో చూడండి నార్త్ గేట్ ఎట్లా ఉందో. ఇది వచ్చేసి మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో మనకి స్వామివారు ఎలా జన్మించారు ఏంటి అనేది మొత్తం అంతా చిత్రపటాల ద్వారా గీసి చెప్తూ ఉంటారు అన్నమాట. అలాగే ఇక్కడ పూజారులు కానీ మనకు మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో కానీ వాళ్ళు తమిళ్ అయి ఉండడం, మేము తెలుగు అయి ఉండడం వల్ల కొద్దిగా లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉన్నది. కానీ వేరే ఆయన గైడ్ వచ్చిన్నాడు, ఆ గైడ్ రావడం వల్ల కొద్దిగా ఇంగ్లీష్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. దానివల్ల చాలా బాగా అనిపించింది. ఇంకా కొద్దిగా గుడిని అనేది డెవలప్మెంట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ చెట్లు ఎలా అంటే అలా ఉన్నాయి, కొద్దిగా నీట్గా మెయింటైన్ చేస్తే ఇంకా ఈ గుడి కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈ నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోతే నార్త్ టవర్ వస్తుంది. ఇక్కడ నుంచి మనము వెళ్ళిపోతాము, ఈస్ట్ టవర్ దగ్గరికి వెళ్దాము. నెక్స్ట్ వచ్చేసి 1000 స్తంభాల గుడి వస్తుంది అనమాట. 1000 స్తంభాల నటరాజ స్వామిది గుడి వస్తుంది. అక్కడికి అనేది మీకు చూపిస్తా చూడండి. అది వచ్చేసి ఈస్ట్ గేట్ దగ్గర ఉంటుంది అన్నమాట. సో ఆ నార్త్ టవర్ ఉంది కదా, సో అక్కడి నుంచి వస్తే ఇక్కడ నందీశ్వర స్వామి ఉన్నారు. సో మొత్తం అంతా క్లోజ్ చేశారనమాట. ఒకసారి అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్తాం చూడండి. సో ఇది వచ్చేసి నేను ఇందాక మీకు చూపించా కదా క్లోజ్ చేశారు అనేసి, అది వచ్చేసి 1000 పిల్లర్స్ ఉంటాయి కదా, 1000 పిల్లర్స్ మండపం ఉంటారు కదా, అది అనమాట. మనకు హంపీలో కానీ ఇట్లా కనిపిస్తూ ఉంటాయి కదా,
పిల్లర్ మండపాలు అనేవి అలాంటిది అనమాట. సో క్లోజ్ చేశారు ఇప్పుడైతే కనుక. లోపల నటరాజస్వామి గాని అంటారంట. సో ఇక్కడ పైన చూసుకుంటే పెయింటింగ్ అంతా తీసేశారు. పెయింటింగ్ అంతా తీసేసి నార్మల్గా వేసారు. పైన మీకు అక్కడ కనిపిస్తుంటే చిన్నగా పెయింటింగ్స్ కానీ. సో మళ్ళీ ఏమన్నా కొత్త పెయింటింగ్స్ ఏమన్నా వేస్తారేమో తెలియదు. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట మనం. ఇప్పుడు మేము చిదంబరంలో ఎక్కడ స్టే చేసామన్నది ఇప్పుడు చెప్తా చూడండి. సో దాని తర్వాత ఈ వీడియో అనేది కంప్లీట్ చేస్తున్నాను. సో ఉంటా గైస్, బాయ్. మరి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 3 సండే అనమాట. సో నైట్ చిదంబరం 12:30కి రీచ్ అయ్యాము. చిదంబరం 12:30కి రీచ్ అయ్యేసేసి ఇక్కడనే ఒక ట్రస్ట్ దగ్గర రూమ్ తీసుకున్నాం అనమాట. ఒక ఆటో పర్సన్ మనకి చూపించారు. సో మాకు వచ్చేసి 2 ఏసీ రూమ్స్ తీసుకున్నాము. సో 2 ఏసీ రూమ్స్కి గాను 2000 రూపీస్ తీసుకున్నారు. 2000 రూపీస్. సో చూపిస్తా చూడండి. యాక్చువల్గా ఇది ఒక ఫంక్షన్ హాల్ టైపు. సో కానీ మనకి ఏంటంటే అనగా నైట్ స్టేయింగ్ అనేది తీసేసుకున్నాం అనమాట. సో అది రూమ్స్ చూపిస్తా చూడండి ఎట్లున్నాయో. సో ఏసీ కానీ చాలా బాగుంది నైట్ అయితే నాకు. సో నేను కింద స్క్రీన్ పైన కానీ అలాగే మీకు నెంబర్స్ అనేది ఇస్తాను. వాళ్ళకు డైరెక్ట్ కాల్ చేయండి. ఆయన ఇంగ్లీష్ మాట్లాడతారు, లేదంటే తమిళ మాట్లాడతారు. సో ఒకసారి రూమ్ చూడండి ఎలా ఉందండి. సో రూమ్ కానీ చాలా నీట్గా ఉంది. ఇది సో మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చేసేసి మనకు వచ్చిందండి 2000 రూపీస్. సో ఒక 100 రూపీస్ వచ్చేసి ఆటో పర్సన్కి ఇచ్చాము. సో అంత ప్యాక్ చేసుకున్నాము. 7 o'clock అయింది. అంత ప్యాకప్ చేసేసుకున్నాము. వెళ్ళిపోతున్నాము. చిదంబరంలో స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి విజయవాడకు స్టార్ట్ అవుదాం అనేసి అనుకున్నాం అనమాట. ఓకేనా, వెళ్దాము. సో స్వామివారిది చూడండి ఇక్కడ ట్రస్ట్ బేస్ మీద రన్ అవుతుందని చెప్పాను కదా. ఫంక్షన్ హాల్ కానివ్వండి, ఏదన్నా ఫంక్షన్స్ చేసుకోవడానికి కానివ్వండి. సో అది సో ఇది గైస్ నేను వచ్చేసి నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తా చూడండి. బయట ఉన్నాయి నెంబర్స్ ఒకసారి. సో కింద మ్యాప్స్లో లొకేషన్ కానీ నేను మీకు ఇస్తాను, షేర్ చేస్తాను లొకేషన్ కానీ. సో చూడండి ఎక్కడ ఉన్నాయి నెంబర్స్. ఓకే, ఎక్కడ చూడండి నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో ఏ నెంబర్స్ ఇందులో ఉన్నాయి చూడండి. మీకు ఏదైనా కానీ డౌట్స్ ఉన్నా కానీ ఆ నెంబర్కి కాల్ చేయండి. యా సార్, వీ హ్యావ్ దట్ వాటర్. యా, సో సార్ వారే శరవణ్ సార్ వారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. So we will tell our subscribers whenever come to Chidambaram, they will call to you and book your room, sir. I am sorry. Thank you very much sir for that. Yeah, so adi guys, నేను ఇంకా మిగతా డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదన్నా కానీ కావాలంటే నాకు కాల్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.